ఇప్పుడు 2 క్లాసులు అయిపోయారా మనకి? ఏంటవి? ఎకానమీ. నీ బొంద. బేసిక్స్ ఆఫ్ ఎకానమీ క్లాస్ 1, బేసిక్స్ ఆఫ్ ఎకానమీ క్లాస్ 2 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడేంటి మూడోది ఇది? క్లాస్ 3. క్లాస్ 3 మాకు తెలియదేంటి? కాబట్టి ఇప్పుడు 2 క్లాసులు చదివేసావు కదా. కానీ ఇప్పుడు ఇదేంటి? మనం ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పేది, దిస్ ఇస్ నాట్ ద క్లాస్, ఎస్. దిస్ ఇస్ ద డిస్కషన్ బిట్వీన్ మీ అండ్ మై ఫ్రెండ్. ఓకే. నేను నా ఫ్రెండ్ కూర్చొని ఏదో సొల్లేసుకుంటాం ఎకానమీ గురించి. ఓకే, దానివల్ల ఫన్ పుట్టొచ్చు, అది మీకు చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టొచ్చు, చదువుకోవచ్చు, జ్ఞానం పుట్టొచ్చు, ఏమైనా పుట్టొచ్చు. ఓకే, కానీ ఏంటంటే ఇప్పుడు మనం బేసిక్స్ ఆఫ్ ఎకానమీ క్లాస్ 3 లో ఉన్నాం. బేసిక్ గా ఓకే. 2 క్లాసెస్ కంప్లీట్ అయిపోయారా? అంతే. అయితే ఈ 2 క్లాసెస్ మనం ఎంతవరకు చదువుకున్నాం అనేది తెలుసుకోవడానికి కొన్ని MCQs మనం రెడీ చేసుకున్నాం అనమాట. ఒకసారి మనం చేయగలమో లేదో చూద్దాం. ఓకే, MCQ 1 రా. కన్సిడర్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్. ఈ 4 యాక్టివిటీస్ ని కన్సిడర్ చెయ్యు. ఏ టీచర్ గివింగ్ ప్రైవేట్ ట్యూషన్ ఫర్ ఫీజు కోసం ఒక టీచర్ ట్యూషన్ చెప్తున్నాడు. ఏ మదర్ కుకింగ్ ఫుడ్ ఫర్ హర్ ఫ్యామిలీ. అమ్మ ఇంట్లో వంట వండుతుంది. ఏ ఫార్మర్ గ్రోయింగ్ క్రాప్స్ ఫర్ సేల్ ఇన్ మార్కెట్ లో అమ్ముకోవడానికి ఫార్మర్ క్రాప్స్ పండిస్తున్నాడు. అ పర్సన్ డూయింగ్ వాలంటరీ వర్క్ ఎట్ అన్ NGO. ఒక NGO లో వాలంటరీ వర్క్ చేస్తున్నాడు ఒక పర్సన్. వాలంటరీ వర్క్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాడు అనమాట, డబ్బులు సేవ చేస్తున్నాడు. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ కన్సిడర్స్ ఎకనామిక్ యాక్టివిటీ అన్నాడు. టీచర్ ఫీజు తీసుకుని క్లాస్ చెప్పడం అనేది ఎకనామిక్ యాక్టివిటీ. మదర్ కుక్ చేయడం ఎకనామిక్ యాక్టివిటీ అంటే కాదు, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ కోసం చేస్తుంది కాబట్టి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఫార్మర్ కూడా క్రాప్స్ గ్రో చేయడం ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, ఒక పర్సన్ NGO లో వాలంటరీ వర్క్ చేస్తున్నాడు అంటే డబ్బులు లేకుండా కాబట్టి సాటిస్ఫాక్షన్ కోసం, ఇది కూడా నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇలా వచ్చింది అంటే 1 and 3 ఇంటూ చేద్దాం. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే 1, 3 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇది ఆన్సర్ అనమాట. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కాన్స్టిట్యూట్స్ రియల్ సెక్టార్ ఇన్ ద ఎకానమీ. అంటే రియల్ సెక్టార్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్ గుర్తుంది కదా నీకు? రియల్ సెక్టర్ అంటే వర్క్, ఫినాన్షియల్ సెక్టర్ అంటే మనీకి సంబంధించిన పని. ఫార్మర్స్ హార్వెస్టింగ్ దేర్ క్రాప్స్, ఇది రియల్ సెక్టార్. టెక్స్టైల్ మిల్స్ కన్వర్టింగ్ రా మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ మార్చడం, దిస్ ఇస్ ఆల్సో రియల్ సెక్టర్ ఎకానమీ కిందకి వస్తుంది. కమర్షియల్ బ్యాంక్ నీకు మనీ ఇస్తుంది, మనీ ఇస్తుంది, మనీ ఇన్వాల్వ్మెంట్ అయింది ఇక్కడ. సో దిస్ ఈస్ ఫైనాన్షియల్ సెక్టర్. కార్పొరేట్ బ్యాంక్ నీకు రూపీ డిమాండెడ్ బాండ్స్ లో ఇస్తుంది, సో ఇక్కడ కూడా మనీ ఇన్వాల్వ్మెంట్, ఇది కూడా ఫైనాన్షియల్ సెక్టర్. కాబట్టి 1, 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. చేస్తారా? సూపర్ రా తమ్ముడు, సూపర్ రా. థాంక్స్ అనియా. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ డిటర్మైన్ విచ్ వన్ కాన్స్టిట్యూట్స్ ద ఫైనాన్షియల్ సెక్టర్ ఆఫ్ ఎకానమీ రా. ఓకే, సో ఫైనాన్షియల్ సెక్టర్ అంటే ఇప్పుడు మళ్ళీ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఫైనాన్షియల్ సెక్టర్, లేనిది రియల్ సెక్టర్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఏం చేసింది? ఎక్స్పోర్ట్ చేసింది ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి. సో దిస్ ఈస్ రియల్ సెక్టర్. ప్రొడక్షన్ అక్కడ నీకు లిటరల్ గా ఇక్కడ ప్రొడక్షన్ అని రాస్తుంది కూడా. సో ప్రొడ్యూస్ చేసింది రియల్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ కొత్తగా రెసిడెన్షియల్ కంపెనీస్ తయారు చేసింది, కన్స్ట్రక్ట్ చేసింది, రియల్ సెక్టర్. ఓకే, ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసింది దేంట్లో? మ్యూచువల్ ఫండ్స్ లో. నీకు క్లియర్ గా రాసింది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసింది. చూడు, ఇన్వెస్ట్ చేసింది, డబ్బులు అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి దిస్ ఇస్ ఫైనాన్షియల్ సెక్టర్. ఓకే, నెక్స్ట్, ఒక కంపెనీ ఒక ఏజెన్సీ ఏమో అలొకేట్ చేసింది ఫండ్స్, అంటే ఫండ్స్ ఇచ్చింది, మనీ ఇన్వాల్వ్మెంట్ అయింది. సో దిస్ ఇస్ ఆల్సో ఏ ఫినాన్షియల్ సెక్టర్. ఇదేమో రియల్ సెక్టర్, ఈ సెకండ్ కూడా రియల్ సెక్టర్. ఓకే, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అంటే 2 ఉన్నాయి కదా, ఓన్లీ 2. దిస్ ఇస్ ద MCQ కంప్లీటెడ్. మళ్ళీ సూపర్ రా, థాంక్స్ అనియా. ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఏంటంటే కన్సెన్సస్ ఆఫ్ ఎకానమీ. కన్సెన్సస్ అంటే ఏంటి మామ? కన్సెంట్ నుంచి కన్సెన్సస్ వచ్చింది మామ. కన్సెంట్ అంటే ఏంటి? ఇష్టం ఉందా లేదా అంటే ఇద్దరికి అభిప్రాయాలు కలవాలి, దాన్ని కన్సెన్సస్ అంటారు. ఇద్దరికే కాదు, ఎంతమందికైనా కలవాలి. అభిప్రాయాలు కలవడాన్ని కన్సెన్సస్ అంటారు. ఓకే, సో ఎకానమీలో 3 రకాల అభిప్రాయాలు ఉండేవి, 4th కూడా యాడ్ అయింది, కార్నవాల్ కన్సెన్సస్ అని. దాని గురించి కూడా చెప్తాను. సో
కన్సెన్సస్ అనేవి ఎకానమీలో అభిప్రాయాల్ని సూచిస్తాయి. ఓకే. ఎకానమీ, టైప్స్ ఆఫ్ ఎకానమీ ఒకసారి గుర్తు చేసుకో. గ్రీన్ ఎకానమీ. గ్రీన్ ఎకానమీ ఎందుకు వచ్చింది? ఎకానమీ టైప్స్ అన్నావు కదా. అది తర్వాత లాస్ట్కి వస్తుంది కదా, ముందేటి వస్తుంది? క్యాపిటలిస్ట్, క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, మిక్స్డ్, అంతేనా? సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఒక అభిప్రాయం, ఓకే. సోషలిస్ట్ ఎకానమీ అంటే ఒక అభిప్రాయం, మిక్స్డ్ ఎకానమీ అంటే ఒక అభిప్రాయం. క్యాపిటలిస్ట్ ఎకానమీ ఎలా ఉంటది? క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది అకార్డింగ్ టు మార్కెట్ చాలా ఫ్రీగా ఉండాలి, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉండాలి, ప్రైవేట్ కంపెనీస్ కి ఎక్కువగా, ప్రైవేట్ ఫిల్మ్స్ కి ఎక్కువగా ఫ్రీ హ్యాండ్ ఉండాలి. అంటే అది క్యాపిటలిస్ట్. దాని ఐడియాని లాజర్స్ ఫేర్ అంటారు. ఓకేనా? సో లాజర్స్ ఫేర్ ఎకానమీ అంటారు దాన్ని. ఓకే. లాజర్స్ ఫేర్ అనేది ఒక ఫ్రెంచ్ టర్మ్. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ఎకానమీ ఇస్ వాట్? క్యాపిటలిస్ట్ ఎకానమీ, మ్యాన్. ఓకే. ఇట్స్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో ద క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి ఒక కన్సెన్సస్ వచ్చింది, అదే వాషింగ్టన్ కన్సెన్సస్. ఓకే, నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడు, ఫిజికల్ పాలసీ ఉంటది. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్, ట్యాక్స్ తక్కువ చేయాలని చెప్పేసి, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఇవ్వాలని చెప్పేసి, ఎక్స్చేంజ్ రేట్స్, నెక్స్ట్ ట్రేడ్ లిబరలైజేషన్ అంటేనే నీకు ఫ్రీడమ్. ఓకే. ఓకే, ట్రేడ్ చాలా లిబరల్ గా జరగాలని చెప్పేసి, ఓకే, ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా లిబరల్ గా జరగాలని చెప్పేసి, ప్రైవేటైజేషన్ ఉండాలి, రెగ్యులేషన్ తక్కువ ఉండాలి. ఓకే. ఓకే. ఓకే, రెగ్యులేట్ చేయకూడదు గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్ ని, మీకు నచ్చినట్టు ఉండాలని చెప్పాలని. ఓకే, ప్రాపర్టీ రైట్స్ కి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి, ప్రాపర్టీ రైట్స్ కి సెక్యూరిటీ ఇవ్వలేదు అనుకో, గవర్నమెంట్ కంట్రోల్ లో ప్రాపర్టీ ఉందనుకో, తత్కాల్ బుకింగే. సో ప్రాపర్టీ రైట్స్ ప్రజల చేతిలో ప్రాపర్టీ ఉండాలి, గవర్నమెంట్ చేతుల్లో ప్రాపర్టీ ఉండకూడదు. ఇదంతా నీకు వాషింగ్టన్ కన్సెన్సస్ లో వచ్చినవి. ఇది నీకు ఏ ఐడియా వస్తుంది నీకు ఇందు నుంచి? క్యాపిటలిస్ట్ ఎకానమీ వస్తుంది కదా, లిటరల్ గా చెప్పాలంటే, అంతే కదా? సో దిస్ ఇస్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఐడియా. నెక్స్ట్ బీజింగ్ కన్సెన్సస్, ఇది సోషలిస్ట్ ఐడియా. ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్ ఐడియా. ఓకే. ఇంకా డెప్త్ గా చెప్పాలంటే సోషలిస్ట్ అమ్మ మొగుడు ఐడియా అనమాట, కమ్యూనిస్ట్ ఐడియా. ఇది బీజింగ్ లో, అంటే చైనాలో ఈ కన్సెన్సస్ జరిగింది. వాషింగ్టన్ కన్సెన్సస్ అనేది నీకు యుఎస్ఏ లో జరిగింది. ఓకే. ఇక్కడ ఇది నీకు చైనాలో దీని యొక్క కన్సెన్సస్ జరిగిందని చెప్తారు. ఇది నీకు లైక్ గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ ఉండాలి, మనం ప్రైవేట్ కంట్రోల్ తక్కువ ఉండాలి, ఎఫ్డిఐని కంట్రోల్ చేయాలి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంట్రోల్ చేయాలి, ప్రాపర్టీ రైట్స్ ప్రజలకు తక్కువ ఉంటది, డెమోక్రసీ తక్కువ ఉంటది, లిబరలైజేషన్ తక్కువ ఉంటది. ఇదంతా దీని ఐడియా అనమాట. అయితే దీన్ని నియో లిబరలిజం అంటారు. అంటే లైక్ ఇది లిబర్టీయే కానీ కొద్దిగా లైక్ చైనా ఏమనుకుందంటే, వై డోంట్ వి ఎక్స్పోర్ట్, మనం ప్రపంచానికి ఎఫ్డిఐ ఫ్లో చేద్దాం, మనం ప్రపంచానికి అమ్ముదాం, కానీ మన కంట్రీకి మాత్రం సెక్యూర్డ్ గా ఉంచుదాం. ఓకే, మన డోర్స్ క్లోజ్ చేద్దాం, ప్రపంచానికి మాత్రం డోర్స్ ఓపెన్ అయిన ప్రపంచానికి మాత్రం మన ప్రొడక్ట్స్ ని అమ్ముదాం. ఇట్స్ లైక్ మార్కెట్ రా చైనా. చైనా మార్కెట్ ఏం చేస్తుందంటే, ఆ చైనా తను ఏమి కొనుక్కోదు ప్రపంచం నుంచి, ప్రపంచానికి మాత్రం చాలా ఎక్కువగా అమ్ముదాం అనే ప్లాన్ అనమాట. దట్ ఈస్ బీజింగ్ కన్సెన్సస్. సో ఇప్పుడు వాషింగ్టన్ కన్సెన్సస్, బీజింగ్ కన్సెన్సస్ సేమ్ లైక్ క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, డిఫరెన్స్ అనమాట. అంటే సేమ్ అదే డిఫరెన్స్. దీని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం మనం. ఏం లేదు సార్, వాషింగ్టన్ కన్సెన్సస్ లో రోల్ ఆఫ్ ద స్టేట్ చాలా మినిమల్ ఉంటది, బీజింగ్ కన్సెన్సస్ లో చాలా డైరెక్ట్ గా ఉంటది. ఇది క్యాపిటలిస్ట్ ఎకానమీ, ఇది సోషలిస్ట్ ఎకానమీ, అంతే కదా? మినిమల్ గవర్నమెంట్ రోల్ ఉంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ, డైరెక్ట్ గవర్నమెంట్ రోల్ సోషలిస్ట్ ఎకానమీ. ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా ఫ్రీగా ఉంటది, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఓన్లీ ఉంటది, ఓన్లీ ఎక్స్పోర్ట్ చేయగలవు, ఇంపోర్ట్. ఓకే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లిబరలైజ్డ్, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ. ఇక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టివ్, అంటే డైరెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ని. డైరెక్ట్ చేస్తుంది అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ గా చేసేది రా. డైరెక్ట్ అంటే తెలుసు ఎలా చేయాలో చెప్తాను అనేసి. సూపర్ రా. ఓకే, ఎకానమీ లిబరల్ గా ఉంటది ఇక్కడ. అంటే దీని గోల్ ఏంటంటే ఎకానమీ లిబరల్ గా ఉండాలి బేసిక్ గా. ప్రపంచం అంతా ఎకానమీ అంతా చాలా లిబరల్ గా, చాలా ఫ్రీగా, ఫ్రీ ట్రేడ్ జరగాలి, ఇదంతా ఉంటది. ఓకే, బీజింగ్ కన్సెన్సస్ లో పావర్టీ ఎలివేషన్, పేదరిక నిర్మూలన ఎక్కువ ప్రియారిటీ. అంటే వెల్ఫేర్ అన్నమాట, వెల్ఫేర్ స్టేట్ ఇది. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? సోషలిస్ట్ ఎకానమీ, అంతే కదా?
ప్రజలకు వెల్ఫేర్ ఇచ్చేదేంటి? సోషలిస్ట్ ఎకానమీ, సింపుల్ చెప్పాలంటే. ఓకే, ఇది స్ట్రిక్ట్ గ్లోబల్ మోడల్. అంటే చాలా గ్లోబలైజ్డ్ విలేజ్ మంది, మనం అంతా ఒకటే ప్రపంచం, మనం అంతా ఫ్రీగా ట్రేడ్ చేసుకోవాలి, ఫ్రీగా బిజినెస్ చేసుకోవాలనే మోడల్. ఇది స్ట్రిక్ట్ గ్లోబల్ మోడల్. ఇది ఫ్లెక్సిబుల్ మోడల్. ఫ్లెక్సిబుల్ అంటే లైక్ ప్రపంచమంతా ఫ్రీయే. ఓకే, ప్రపంచంతో మేము బిజినెస్ చేయం, మాతో మాత్రం ప్రపంచం బిజినెస్ చేయం అనే మోడల్ అనమాట. ఓకే, వరల్డ్ ఎకానమీ ఇంటిగ్రేటెడ్. ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ. ఓకే, మార్కెట్ అది సో చైనా అనేది ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కదా, బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ కదా, లైక్ దట్. అండ్ లోన్స్ అనేవి నీకు ప్రీ రిక్విజిట్ కండిషన్స్ లో ఉంటాయి, లైక్ రెడీగా నువ్వు లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ అంత ప్రీ రిక్విజిట్ కండిషన్ లో లోన్స్ నీకు దొరకవు, కొంచెం గవర్నమెంట్ రూల్స్ నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి, చేతులు తడపాలి, లైక్. ఓకే, ఇక్కడ లాక్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు చాలా మంచిగా ఉన్నారు అనుకో, ఇది మంచిది థియరీ అనమాట. ఓకేనా, ఇలా వస్తుంది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి? ఇప్పుడు లోకల్ వర్కర్స్, లోకల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్, అన్ని లోకల్ వర్కర్స్, లోకల్ కంపెనీస్ తో పాటు ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఓన్లీ చైనీస్ కంపెనీస్ అండ్ చైనీస్ వర్కర్స్, వేరే వాళ్ళకి స్కోప్ లేదు. ఓకే, ఇక్కడ ఇది పొలిటికల్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ ఆల్ నీకు ఎక్కడ డెమోక్రసీలో కనబడుతుంది ఎక్కువగా ఇలాంటిది. డెమోక్రసీస్ లో ఇవి నీకు కమ్యూనిస్ట్ కంట్రీల్లో ఎక్కువగా కనబడతాయి. ఓకే, సో ఇది సోషలిజం ని ప్రమోట్ చేస్తుంది, ఇది డెమోక్రసీని ప్రమోట్ చేస్తుంది. కీలకతం దుఃఖనం బంద్ అయిపోయింది. కన్సెన్సస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, శాంటియాగో కన్సెన్సస్. శాంటియాగో అనేది ఆస్ట్రేలియాలో ఉంది నాకు తెలిసినంత వరకు, ఒకసారి చెక్ చేసుకో డౌట్ ఉంటే. ఇది మిక్స్డ్ ఎకానమీ మోడల్. ఇటు మరీ అంత లిబర్టీ ఉండొద్దు, మరీ అంత గవర్నమెంట్ కంట్రోల్ ఉండొద్దు, కొద్దిగా మిక్స్డ్ ఎకానమీ ఫామ్ లో వెళ్దామని వచ్చిన కన్సెన్సస్ అన్నమాట. ఓకే, ఇందులో ఏం చెప్పడానికి లేదు. నెక్స్ట్ కార్న్వాల్ కన్సెన్సస్ అనేది, ఇది ఇంపార్టెంట్. ఓకే, ప్రస్తుతం అడుగుతున్న ఎగ్జామ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. కార్న్వాల్ కన్సెన్సస్ అనేది గ్రీన్ ఎకానమీ గురించి మాట్లాడింది అనమాట. లైక్ ప్రపంచమంతా డెవలప్మెంట్, ప్రపంచమంతా కంపెనీలు ఇవన్నీ కాదురా బాబు, ఎన్విరాన్మెంట్ ని చూసుకోండి కొద్దిగా మంచిగా. ఓకే, ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి, సస్టైనబుల్ గా డెవలప్మెంట్ జరగాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, అంటే ఎన్విరాన్మెంట్ కి హాని కలగకుండా డెవలప్మెంట్ చెయ్యాలి మనం. ఓకేనా, ఏదో డెవలప్మెంట్ చేస్తాము, ఏదో కంపెనీ పెట్టాము, ఎక్కడో నదుల్లో పడేసామని కాకుండా ఎనర్జీని, గ్రీన్ ఎనర్జీని మీరు సేవ్ చేయాలి. అంటే గ్రీన్ ఎనర్జీని వాడండి. బేసిక్ గా కోల్ నుంచి, లేదంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి, అంటే లైక్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి వాటి నుంచి ఎనర్జీ తీసుకోకుండా గ్రీన్ ఎనర్జీ, వాటర్ నుంచి, విండ్ నుంచి తీసుకుని డెవలప్మెంట్ చేసుకోండి. ఎవడొద్దన్నాడు మీకు అని వచ్చిన ఎకానమీ కార్న్వాల్ కన్సెన్సస్ అన్నమాట. అంటే ఇది గ్రీన్ ఎకానమీని కొద్దిగా రిప్రజెంట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. గ్రీన్ ఎకానమీని ప్రమోట్ చేసే కన్సెన్సస్ అన్నమాట. ఎగ్జామ్ లో అడగడానికి స్కోప్ ఉంటది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే లైక్ చూడు, నువ్వు ఏ ఎగ్జామ్ చూసినా సరే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ శాతం నీకు ఎన్విరాన్మెంట్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవే కదా డిస్కస్ చేస్తున్నారు. సో ఎకానమీ కూడా ఆ విధంగానే డిస్కస్ అవుతుంది. సో అడిగినప్పుడు మనం ఆన్సర్ రాసేలా ఉండాలి. గ్రీన్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్న కన్సెన్సస్ ఏంటి అంటే కార్న్వాల్ కన్సెన్సస్ అని టక్కన రాసేయాలి అనమాట. ఇప్పుడు ఆ కన్సెన్సస్ అన్ని వచ్చింది దేనికోసం? ఎకనామిక్ గ్రోత్ కోసమే, ఎకానమిక్ గ్రో అవ్వడానికి. ఓకే, నేను నీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. నేను నీకు ఒక నేను నీకు ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఇక్కడ గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు రా. గ్రోత్ ఈజ్ నంబర్స్. నీ వెయిట్ పెరిగావు, హైట్ పెరిగావు, ఓకే, లేదంటే నీ యొక్క శాలరీ పెరిగింది, ఇది గ్రోత్ రా. ఓకేనా, నీ యొక్క ఎథిక్స్ పెరిగాయి, వాల్యూస్ పెరిగాయి, మారల్స్ పెరిగాయి, మెంటల్ ఎబిలిటీ పెరిగింది, ఇంత డెవలప్మెంట్ రా. అంటే నీ క్వాలిటీ పెరిగితే డెవలప్మెంట్ రా, నీ క్వాంటిటీ నంబర్స్ పెరిగితే గ్రోత్ రా. అర్థమైందా? ఎకానమీలో నంబర్స్ పెరిగాయి అనుకో, ఎకానమీ గ్రో అవుతుంది. ఓకే, నీ దగ్గర ఇప్పుడు ఇండియన్ ఎకానమీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో గ్రో అవుతూ వెళ్తుంది. 4th లార్జెస్ట్ ఎకానమీ టు బి ఫ్రాంక్. ఓకే, రష్యా తర్వాత ఇండియా ఉంది, ఇండియా తర్వాత చైనా 5th. అంటే చైనా అంటున్నాను, సారీ, ఇండియా తర్వాత జపాన్ 5th. అంటే జపాన్ ని దాటేసింది ఎకానమిక్ గ్రోత్ లో, బట్ డెవలప్మెంట్ లో దాటిందా అనేది ఆలోచించాలి.
ఓకేనా. డెవలప్మెంట్ వేరు, గ్రోత్ వేరు. ఓకేనా. గ్రోత్ అనేది నంబర్స్ పెరిగితే వస్తుంది, బట్ డెవలప్మెంట్ అనేది నంబర్స్ పెరిగితే రాదు. డెవలప్మెంట్ అనేది ప్రజల యొక్క జీవన ప్రమాణం అంటారు కదా, లైఫ్ యొక్క ప్రమాణం అది పెరిగితే వస్తుంది అనమాట. అర్థమవుతుందా? గ్రోత్ అంటే నంబర్స్ పెరిగిపోతే సరిపోదు, బట్ డెవలప్మెంట్ అంటే ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి. ఓకే, జీవన ప్రమాణం పెరగాలి. వాళ్ళకి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ చేతిలో మనీ కానీ అంత టకటక కొంచెం డెవలప్ అవుతూ కనబడాలి. అప్పుడు దాన్ని డెవలప్మెంట్ అంటాం. జస్ట్ నంబర్స్ పెరిగే కంట్రీలో అంటే దాని గ్రోత్ మాత్రం. ఓకేనా. సో ఇండియాలో గ్రోత్ పెరిగింది ఆర్ పెరగబోతుంది ఆర్ ఇంకా పెంచాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి అంటే, హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్ పెరిగింది అనుకో, ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ పెరుగుతుంది, దానివల్ల గ్రోత్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అనుకో, ఆటోమేటిక్ గా కంపెనీస్ అనేవి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, మన ప్రొడక్షన్ లింక్స్ పెరగడం, దానివల్ల ఎకానమీ బూస్ట్ అవుతుంది, గ్రో అవుతుంది. ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసామనుకో, పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసామనుకో, ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ పెరుగుతుంది, దానివల్ల గ్రోత్ పెరుగుతుంది. ఓకే, పాపులేషన్ పెరిగింది అనుకో, ఇది కొద్దిగా డిబేటబుల్ టాపిక్. పాపులేషన్ పెరిగితే గ్రోత్ పెరుగుతుందా అని చెప్తారు, బట్ పాపులేషన్ పెరిగితే లేబర్ చాలా చీప్ గా దొరుకుతుంది, దానివల్ల కంపెనీస్ అనేవి ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించబడతాయి నీ కంట్రీకి. సో బేసిక్ గా దానివల్ల నీ కంపెనీస్ పెరగడం వల్ల నీ కంట్రీలో ప్రొడక్షన్ పెరగడం వల్ల యూ విల్ గెట్ మోర్ గ్రోత్ అని చెప్తాం. కానీ దానివల్ల డెవలప్మెంట్ తగ్గిపోతుంది. పాపులేషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ పెరగచ్చు, డెవలప్మెంట్ ఏమవుతుంది, ఎక్కువ మందికి ఇప్పుడు రిసోర్సెస్ అనేవి స్కేర్స్. ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ మీకు ఎకానమీలో ఏంటి, రిసోర్సెస్ చాలా లిమిటెడ్. ఎక్కువ పాపులేషన్ పెరిగితే లిమిటెడ్ రిసోర్సెస్ అందరికి పంచాలి, దానివల్ల ఏమవుతుంది, లైక్ దట్ డెవలప్మెంట్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం వల్ల కంట్రీలో ఉండే కంపెనీస్ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగి గ్రోత్ అనేది పెరుగుతుంది. డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడట్లేదు, గ్రోత్ పెరుగుతుంది. ఓకే, ఆంటర్ప్రినర్షిప్ పెరగడం వల్ల స్టార్టప్స్ పెరుగుతాయి, స్టార్టప్స్ పెరగడం వల్ల కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ రావడం వల్ల లేబర్స్, లైక్ ఎనీథింగ్ గ్రోత్ అవుతుంది, దానివల్ల గ్రోత్ అనేది మనకి పెరుగుతుంది. ఓకేనా. సో ఇదంతా ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ప్రొడ్యూస్ చేస్తుంటేనే గ్రోత్ అంతా అలాగా పెరుగుతూ వస్తుంది అనమాట. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలంటే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే దాన్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. అవేంటి అంటే ఆ ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే మొత్తం 4: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్షిప్. ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, సో నువ్వు అబ్జర్వ్ చేయి, ఎప్పుడైనా గవర్నమెంట్ ఏం చేస్తుంది, కంపెనీస్ కి ల్యాండ్ ఇస్తుంది. అయ్యా ల్యాండ్ ఇచ్చేస్తుంది, ఫ్రీకి ఇచ్చేస్తుంది, లేదా 1 రూపీకి ఇచ్చేస్తుంది, ఏదైనా చేసేస్తుంది. ఎందుకు ఇస్తుంది, బాబు నువ్వు రారా బాబు, కంపెనీ పెట్టరా బాబు, మాకు ఎంప్లాయ్మెంట్ కలిగించరా బాబు అంటది. కంపెనీ పెట్టిన తర్వాత వాళ్ళకి చీప్ లేబర్ అందిస్తుంది. సరే బాబు మీరు ఎలా అంటారు, చీప్ లేబర్ అంటే లైక్ తక్కువ డబ్బులకి వర్క్ చేయండి బాబు అని. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీ ఉంది, అక్కడ ప్రొడక్షన్ చేయకుండా చైనాకి వచ్చి ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వియత్నాంకి వచ్చి ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇండియాకి వచ్చి ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, బంగ్లాదేశ్ లో నైకీ షూస్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు, వియత్నాం లో టెక్స్టైల్ అంటే బట్టలు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకంటే లేబర్ చీప్ గా దొరుకుతుంది. చైనాలో లేబర్ కొద్ది కాస్ట్లీ అవుతుంది, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది చైనాలో, దానివల్ల ఏమవుతుంది, లేబర్ కొద్దిగా కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు చీప్ లేబర్ ఉన్న కంట్రీ ఏది, ఇండియా. ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి లేబర్ చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇండియాలో కంపెనీస్ పెట్టి ప్రొడక్షన్ పెంచుతున్నారు కదా. మేక్ ఇన్ ఇండియా ఫోన్స్ మనకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన డాటా ఏంటి, USA లో 3 ఐఫోన్స్ లో ఒక ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా, 3 ఐఫోన్స్ లో 1 ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 300 ఐఫోన్స్ ఉంటే అందులో 100 ఐఫోన్స్ మేడ్ ఇన్ ఇండియా, ఇండియాలో తయారు చేసినవి. ఎందుకు అలాగా, యాపిల్ ఎందుకు అంత ప్రొడ్యూస్ చేస్తుంది ఇండియాలో, చీప్ లేబర్. క్యాపిటల్ ఉండాలి కదా కంపెనీ పెట్టాలంటే, లేదంటే ఏదన్నా సర్వీస్ ప్రొడ్యూస్ చేయాలన్నా, ఏం ప్రొడ్యూస్ చేయాలన్నా ముందు మనకు కావాల్సింది ఏంటి, మనీ. ఓకేనా, మనీ పెడితేనే, ఇన్వెస్ట్మెంట్ పెడితేనే, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్ చేస్తేనే నీకు రిటర్న్స్ వస్తే, లాస్ వస్తే తర్వాత విషయం, కానీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనీ అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. నెక్స్ట్ మనీ పెట్టే బ్రెయిన్ ఒకటి ఉండాలి, లైక్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా కంపెనీ రన్ చేయాలి, ఆ బ్రెయిన్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఓకే, ఇంగ్లీష్ వచ్చా, ఆంటర్ప్రెన్యూర్షిప్ స్పెల్లింగ్ చెప్పాను, ఇంగ్లీష్ రాదు. ఓకే, నీకు ఎవడైనా ఇంగ్లీష్ వచ్చాడంటే వాడికి ఆంటర్ప్రెన్యూర్షిప్ స్పెల్లింగ్ అడుగుతాం అంతా తీసుకు. సో కంట్రీలో ఏదన్నా ప్రొడక్షన్ జరగాలన్నా, ఎదర్ ఇట్స్ గూడ్స్
ఆర్ సర్వీసెస్. మనకు కావాల్సినవి ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇప్పుడు నేను క్వెషన్ అడుగుతా. సో ల్యాండ్ దొరికిందిరా. ఓకే. ల్యాండ్ వల్ల వచ్చే ఇన్‌కమ్ ఏంటి చెప్పు? అక్కడ ల్యాండ్ సేల్ అయితే డబ్బులొస్తాయి. అంటే బిల్డింగ్‌లొస్తాయి, ఫ్లాట్స్ వస్తాయి. ఒక ల్యాండ్ వల్ల మనకు దొరికే ఇన్‌కమ్ ఏంటి? అద్దె, రెంట్. అంటే ఫస్ట్ ఇన్‌కమ్ రెంట్. రెంట్ వస్తాయి. ఓకే. లీజ్‌కి ఇస్తది కదా గవర్నమెంట్. ఆ! గవర్నమెంట్ అమ్మేస్తే చెప్పలేము. లీజ్‌కి లీజ్‌కి ఇస్తది బేసిక్‌గా. అంతే. ఓకేనా? లీజ్‌కి ఇచ్చినప్పుడు ఏమొస్తది దాని నుంచి? రెంట్. ₹1 రావచ్చు, 99 పైసా రావచ్చు. అది వేరే. కానీ వచ్చే ఇన్‌కమ్ ఏంటి? రెంట్. గవర్నమెంట్ అలాగే తక్కువ డబ్బులకే ఇస్తది. ఓకేనా? అది డిబేటబుల్ టాపిక్కే. ఓకే. కానీ తక్కువ డబ్బులకే ఇస్తది. ఎందుకు ఇస్తదంటే కేస్ స్టడీ ఒకటి చెప్తా. కలకటాలో లైక్ వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడికి టాటా గ్రూప్స్ వచ్చిందిరా ఇన్వెస్ట్ చేయడానికి. వాళ్ళు సరిగ్గా పట్టించుకోలే. ఓకే. మోదీ ఏం చేసిండు గుజరాత్ సీఎం అప్పుడు మాస్టర్ స్ట్రోక్ అన్నమాట. ₹1 ల్యాండ్ లీజ్‌కి ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది గుజరాత్? మనకు దుమ్ము లేపేస్తుంది ప్రొడక్షన్ లో. అవునా కదా? చెన్నై సేమ్, అంటే తమిళనాడు సేమ్. లీజ్ తో తక్కువ డబ్బుకి లీజ్కి ఇచ్చింది కంపెనీస్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మన ఇండియాకి చెన్నై. అవునా కదా? ఓకే. హైదరాబాద్ సేమ్ ఐటీ హబ్. బెంగళూరు ఐటీ హబ్. ఇవన్నీ ఎందుకు అయ్యాయి? కంపెనీస్ కి చాలా తక్కువ డబ్బులకి ల్యాండ్స్ అని ప్రొవైడ్ చేశాయి. ఓకే. అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏదన్నా కంపెనీకి ల్యాండ్ ఇస్తారు, మీరు ఇన్వెస్ట్ చేయండి రా బాబు అని చెప్పేసి. లేకపోతే కంపెనీ ఎందుకు వస్తుంది? దానికి పని లేదా? అది చైనా వెళ్ళిపోద్ది, లేదంటే అమెరికా వెళ్ళిపోద్ది, వియత్నాం వెళ్ళిపోద్ది. ఇండియాకి దట్టు, ఆంధ్రప్రదేశ్కి దట్టు ఒక పర్టికులర్ ప్లేస్కి రావాలంటే ఎందుకు వస్తుంది చెప్పు? దానికి ఏదన్నా నువ్వు ఇస్తేనే కదా వస్తుంది. మీకు ఎందుకు వస్తుంది కంపెనీ? దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ దట్ కంపెనీ కదా. నీ దగ్గరికి ఎందుకు రావాలి? సో లేబర్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి ప్రొడక్షన్ చేసినప్పుడు. చాలా రిజిడ్ గా ఉండకూడదు. లేబర్ రూల్స్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కిందకి వస్తుంది అనమాట. ఓకే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు నాకు ఏ ప్లేస్ లో ఉందో తెలియదు. అంటే లేబర్ చాలా ఈజీగా నీకు నచ్చితే పెట్టుకో, నచ్చకపోతే తీసే. వాళ్ళకంటే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ కొద్దిగా పాలసీ మేకింగ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది, ఉండాలి ప్రొడక్షన్ చేసినప్పుడు. ఓకే. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే నీకు తక్కువ డబ్బులకి లోన్ దొరికేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఓకే. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి స్కీమ్స్ తో గవర్నమెంట్ నీకు సపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా? సరే నువ్వు కంపెనీ పెడుతున్నావు కదా, ఒక 10 ఫైళ్ళు, 20 సంతకాలు, 30 సూట్ కేసులు తెస్తే కంపెనీ పెట్టంటే వాడు వెళ్ళిపోతాడు. ఓకే. ఎందుకు ఇలా అంటాడు? నాకు తలనొప్పి. సో వాడికి ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే బిజినెస్ లో వాడికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. కొత్త కంపెనీ పెడతావు, ట్రై చేయని పెట్టాలి. అదే కదా ఓలా కానీ నెక్స్ట్ మనకి ఇండియాలో ఎన్ని కంపెనీస్ పుట్టుకొచ్చాయి చూడు. ఓలాతో స్టార్ట్ చేస్తే జొమాటో, స్విగ్గీ, గిగ్ వర్కర్స్ ఎకానమీ అంటారు దీన్నంతా. ఓకే. ఎంత బాగా ఇదంతా అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఎంత మంది లైక్ పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. లైక్ ఇదంతా ఏంటి? ఇదంతా ప్రొడక్షనే కదా. ఓకేనా? సో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇవన్నీ అందిస్తుంది ఫ్యాక్టర్స్, అంటే హెల్ప్ చేస్తుంది కంపెనీస్ కి. ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? ల్యాండ్ వల్ల దొరికేది నీకు రెంట్ దొరుకుతుంది. లేబర్ కి ఇచ్చేది వేజ్, దానికి ఇన్కమ్. మరి ఏదైనా క్యాపిటల్ నువ్వు పెట్టావు అనుకో, దాని వల్ల నీకు వచ్చే ఇన్కమ్ ఏంటి? ఇంట్రెస్ట్ వస్తుంది. ఆంటర్‌ప్రెన్యూర్ కి వచ్చేది ప్రాఫిట్. ఓకేనా? సో ఇవి ఇన్కమ్స్ కదా. సో వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఓకేనా? సో రెంట్, వేజ్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్, వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. వీటి గురించి నేను తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో దిస్ ఇస్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ యూటిలిటీ, సద్వినియోగం. ఏం వినియోగం రావా? సద్వినియోగం. ఇప్పుడు యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్. ఒక కథ చెప్తా. యూటిలిటీ అంటే సద్వినియోగం కదా. సో నువ్వు ఒక ఫోన్ కొన్నావు. ఓకే. ఫోన్ లో యూటిలిటీ, ఫోన్ వల్ల నీకు దొరికే యూటిలిటీస్ ఏంటి చెప్పు? మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, పేమెంట్స్, చాటింగ్, చీపరింగ్ అది అవుతాయి. కానీ దాంతో పాటు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫోన్ కొనుక్కున్నాను, ఇది నా ఫోన్ అని షో ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ యాపిల్ ఫోన్లు ఎందుకు కొంటారు? యాపిల్ బొమ్మ చూపించడానికి.
ఒక సాటిస్ఫాక్షన్. అంతే. సో యూటిలిటీ చాలా లేయర్స్ లో ఉంటది. ఒక చాక్లెట్ కొన్నాం అనుకో, ఆ చాక్లెట్ తినొచ్చు, దాని వల్ల క్యాలరీస్ వస్తాయి. ఆ చాక్లెట్ టేస్ట్ అదొక సాటిస్ఫాక్షన్. అంతే. టేస్ట్ బాగాలేకపోతే ఆ, సాటిస్ఫాక్షన్ తక్కువ ఉండదు. ఉంటది. తక్కువ ఉంటది. ఓకే. అదే చాక్లెట్ ని గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అనుకో మామ, అదే satisfaction ఎక్కువ ఉంటది. ఇంకొద్ది ఎక్కువ సాటిస్ఫాక్షన్. సో యూటిలిటీ అనేది లేయర్స్ లో దొరుకుతుంది అనమాట మనకి. ఉమ్. ఓకేనా? అంటే యూటిలిటీ ఇలాగే ఉంటది అని చెప్పలేం, వెరీ సబ్జెక్టివ్. ఓకే. ఓకేనా? ఒక సిగరెట్ తాగేవాడికి, ఇలాంటి ఇలాంటి ఎగ్జాంపుల్ నీకు బాగా అర్థం అవుతుంది. ఒక సిగరెట్ తాగేవాడికి యూటిలిటీ వేరు, సిగరెట్ తాగని వాడికి యూటిలిటీ వేరు. ఓకే. అవునా కాదా? ఒక సిగరెట్ తాగేవాడు సిగరెట్ కొన్నాడు అనుకో, దానివల్ల వాడికి యూటిలిటీ దొరకవచ్చు. తాగని వాడు కొంటే వాడికి దొరకకపోవచ్చు. అంతే. ఇంకా బాగా అలవాటు ఉన్నవాడు సిగరెట్ కొన్నాడు అనుకో, యూటిలిటీ వేరు. అంతే. అలవాటు ఉన్నవాడు, కొంచెమే అలవాటు ఉన్నవాడు కొన్నాడు అనుకో, దానికి ఉన్న యూటిలిటీ వేరు. అంతే. అంటే బాగా అలవాటు ఉన్నవాడు కొంటే ఇంక దానికోసం పరితపించిపోతాడు అనమాట. ఆ సిగరెట్ దొరికితే ఏదో బంగారం దొరికితే ఫీల్ అవుతాడు. అదే అలవాటు అంతగా లేనివాడు దొరికిందిలే అనుకుంటా. అంతే. ఇలాంటివి బాగా అర్థం అవుతాయి ఎగ్జాంపుల్స్ మనకి. గ్రాబ్ వస్తారు. అమ్మో, ఓకే, దిస్ ఈస్ యూటిలిటీ. అంతే. అంటే సింపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నాడు రా, వాడు ఓజీ మూవీ చూశాడు రా, వాడికి దొరికే యూటిలిటీ వేరు. ఒక నార్మల్ పర్సన్ ఉన్నాడు, వాడు ఓజీ మూవీ చూస్తే వాడికి దొరికే యూటిలిటీ వేరు. అర్థమవుతుందా? అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి ఓజీ ఇస్ అన్ ఎమోషన్, ఇట్స్ మై డాగ్, హంగ్రీ చీతా అంటాడు వాడేదో. నార్మల్ వాడు ఏమంటాడు అంటే, ఫ్యాన్ బాయ్ కాని వాడు ఏమంటాడు, ఏదో పర్లేదు. ఓజీ మూవీ చూసా ఒకసారి అంటే వాడు సాటిస్ఫై అవుతాడు అనుకో. ఉమ్, ఉమ్. సుజిత్ మామ దెబ్బే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చూస్తే దానికి వచ్చే కిక్ వేరు కదా, వేరు. అంటే దానికి ఉన్న యూటిలిటీ వేరు కదా. అర్థమైంది. అర్థమవుతుంది కదా? సో యూటిలిటీ ఇస్ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్ అన్నమాట. తెలుసు. ఓకేనా? దాంట్లోనే ఒక థియరీ ఉంటది, థియరీ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఓకే. సేమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓజీ మూవీ చూశాడు, ఉమ్. ఫస్ట్ టైం చూశాడు, ఓకే. ఫస్ట్ షో తెల్లారి 5 గంటలకు వెళ్ళిపోయాడు, చూస్తాడు. వాడికి దానివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటది? 100% ఉంటుంది. 100%. రెండోసారి చూస్తే, సేమ్. మూడోసారి చూస్తే, కొంచెం తగ్గుతుంది. నాలుగోసారి చూస్తే, ఇంకా తగ్గుతుంది. ఐదోసారి చూస్తే. చూసాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉందిరా, ఆ, మూవీలో ఏవో ట్విస్ట్స్ టర్న్స్ ఉంటాయి. ఉన్నాయిరా. ఓకే, అవన్నీ నీకు తెలిసిపోతుంది కదా రెండోసారికి. అంతే. మూడోసారికి ఇంకా బోర్ కొడుతుంది కదా, నాలుగోసారికి ఇంకా బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కి మూవీ ఉందిరా, దాంట్లో ప్రభాసే కర్ణారా, అది ఫస్ట్ టైం రివీలింగ్ రా, ప్లాట్ రివీల్, ఓకే. క్లైమాక్స్ లో యా అనుకుని వస్తావురా. అంతే. అదే మూవీ రెండోసారి వెళ్తే తెలిసిపోయింది నాకు కాబట్టి తెలుసులేరా అంటావు, అంటారు. మూడోసారి వెళ్తే ఎట్రా లాగు అంటావు. అదే అదే ఓకే, అదే. ఇంకా నాలుగోసారి ఐదోసారి వెళ్తే పడుకుంటావు. పడుకుంటారు. అవునా కదా? అంటే యూటిలిటీ అనేది తగ్గిపోయింది, అంటే దాని వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఒక ఒక ప్రొడక్షన్ ని నువ్వు మళ్ళీ 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 కన్జ్యూమ్ చేస్తే దాని యొక్క సాటిస్ఫాక్షన్ కొంచెం కొంచెం మార్జినల్ గా తగ్గుతుంది. చూడు, ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు 100% దొరికింది, సెకండ్ టైం చూసినప్పుడు 70% దొరికింది, థర్డ్ టైం చూసినప్పుడు 45% దొరికింది. అంటే సాటిస్ఫాక్షన్. అంటే ఇది పర్సంటేజ్ ఇది ఏమైనా ఎగ్జామ్ లో పడుతుంది అంటే కదా, అర్థం అవ్వాలని రాసాను, పెద్దగా దాంట్లో ఏం లేదు. నువ్వు ఎన్నిసార్లు ఒక ప్రొడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తే దాని యొక్క సాటిస్ఫాక్షన్ అంతకంతకి మార్జినల్ గా తగ్గుతూ వచ్చింది. ఓకేనా? మార్జినల్ గా తగ్గింది. 100 నుంచి 45 అవ్వలే, 100 నుంచి ముందు 70కి వచ్చింది, తర్వాత 45కి వచ్చింది, తర్వాత 30కి వస్తుంది. అలాగే అట్ సర్టెన్ పాయింట్ జీరోకి వెళ్ళిపోద్ది. అవునా కదా? ఇంకా దాని నుంచి నువ్వు అసలు యూటిలిటీని కన్జ్యూమ్ చేయలేవు, అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? అదే గూడ్స్ ని మళ్ళీ మళ్ళీ తీసుకుంటే దాని వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది నీకు తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట. దాన్నే థియరీ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటారు. డిమినిషింగ్ అంటే తగ్గడం, తగ్గింది కదా, డిమినిష్ అయింది కదా యూటిలిటీ, మార్జినల్ గా అయింది కదా, అది కూడా డైరెక్ట్ గా డ్రాస్టిక్ గా జీరోకి పడిపోలేదు కదా, కొంచెం కొంచెం డ్రాస్టిక్ గా తగ్గుతూ వచ్చింది కదా. సో దాన్ని మార్జినల్ గా తగ్గింది యూటిలిటీ, తగ్గిందని డిమినిషింగ్. అదే థియరీ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. సమంతాకి నాగార్జున చెప్తాడు మనం మూవీలో ఇలా టిష్యూ పేపర్ మీద, అలాగే వెళ్ళి అది ఎగ్జామ్ రాసి వచ్చు, నువ్వు కూడా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చు, ఫస్ట్ నువ్వు కూడా ఎకానమీ పాస్ అవ్వచ్చు. అంతే. సూపర్ రా, థ్యాంక్స్ అని. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది కదా, మంచి చదువుకో. రేపు జీడిపి, నేషనల్ ఇన్కమ్, నేను కూడా చదువుకుంటాను ఏదో పాటు. సో జీడిపి, నేషనల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. అక్కడ గూడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గూడ్స్ ఏంటి, ఇదంతా బేసిక్స్ ఆఫ్ ఎకానమీ కంప్లీట్ అయిపోయింది. నేను ఈ రోజుతో 3 క్లాసెస్ తో ఎకానమీలో ఉండే బేసిక్స్ కంప్లీట్ అయ్యాయి.
అండ్ నెక్స్ట్ టాపిక్స్ నుంచి కూడా బేసిక్ లేయర్ రా, అంటే వాడికి అస్సలు ఏం రాదు అన్నప్పటి నుంచి అలా తీసుకెళ్దాం, ఎవరెస్ట్ మీద కూర్చోబెడదాం. అటు దూకడం రావడం అనేది అంటే నిన్ను కూర్చోబెడతా, ఆ, నీతో పాటు వాళ్ళు కూడా కూర్చుంటారు, మినిమం జాబులు కొట్టాలి, అంతే పెద్ద పెద్ద జాబులు కొట్టాలి. ఖచ్చితంగా. ఓకేనా? ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ మన కాన్సెప్ట్ అందరికి తెలిసిందే. సో ఏంటంటే మళ్ళీ కలుద్దాం. కలవడాలు లేవు, చదువుకోవడాలే. అంతే. మంచి చదువుకోండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. షేర్ సబ్స్క్రైబ్ ఏమైనా చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. నేను చెప్తే ఉండవులే కానీ బాగానే ఎక్స్ట్రా వద్దులే వద్దులే, ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్. ఓకే. సరే, ఓకే దెన్. లైక్స్ అండ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్. నచ్చితే చేయండి, నచ్చకపోతే చేయొద్దు, బలవంతం ఏం లేదు. ఉంటాం. యా, మళ్ళీ కలుద్దాం. ఏదో ట్రై చేస్తున్నాం కుర్రోలు, సపోర్ట్. బై బై.